सिर्फ और सिर्फ एमएलसी साहब बोल के चुपड़े पूरे अरे कोई साला नजदीक नहीं है कोई एक मादरचोद बोले तो क्या बोल रहा है देखो माँ का तो कैसा है माँ का जवान बच्चा माँ का क्या हाल होगा उसका बच्चा मर गया तो माँ के दिल से पूछो आप क्या है साहब हाँ एक फौज जो है डालने चलना है तो हमला डाल देते हैं तो हमला तमाशा कर देते हैं इनका कोई जिम्मेदार आदमी नहीं कोई कोच ने निकाला लाइफ गार्ड में था जी देखा ही नहीं लाइफ गार्ड देखा ही नहीं बेंच लेके जाओ बोले गाड़ी निकालो बोले अभी नहीं चार्जर भाई हॉस्पिटल लेके जाओ आपने तो फोन नहीं था वो कल आ रहे हैं नहीं अभी चाहते हैं लेके आ रहे हैं आप कराना था इमीडिएट लाख होना था लाख करो आप स्विमिंग पूल वाला ही बोला था भाई जैसे नाम था साहब बताते रहे नहीं तो ऐसा हाल करेंगे फिर जिंदगी में याद रखना कोई भी खान हम हाथ में ले ले रहे चुप पड़ जा रहे और एक बच्चे का परमिशन भी नहीं है इमीडिएट ताला बनना इमीडिएट जीएचएमसी का वादा नहीं करना अब भी करना आप एक्शन लेना आप एक्शन लेना సాయంత్రం అందాదా 6 to 7 మధ్యలో మహమ్మద్ కాజిం పాషా అనే అతను ఆసిఫ్ నగర్ జిల్లా లిమిట్స్లో ఉంటాడు. మన ఏరియాలో స్విమ్మింగ్ పూల్ అని తెలిసి ఫస్ట్ టైం ఇక్కడికి రావడం జరిగింది. అతనికి ప్రాపర్గా స్విమ్మింగ్ వచ్చో రాదో తెలియదు. కాకపోతే ఏంటంటే ఆ సీసీ కెమెరాలు వెరిఫై చేస్తే ఎవరి మిస్టేక్ అనేది తెలుస్తుంది. అతను వల్ల పడి చనిపోవడం జరిగింది. తర్వాత ఎదురుగా ఉన్న హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే అప్పటికే బ్రాడ్ డెడ్ అయ్యిండు. ఎవరు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ప్రాపర్గా ప్రికాషన్ తీసుకోకపోతే అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్విమ్మింగ్ పూల్ పర్మిషన్ ఉందా సార్? అంటే స్విమ్మింగ్ పూల్ పర్మిషన్ ఇచ్చేది జిహెచ్ఎంసీ వాళ్ళు రెగ్యులర్గా వెరిఫై చేస్తారు. మనం దానికి వెరిఫై చేయడానికి మాకు రైట్ లేదు. రేపు ఒకసారి ఓనర్ని పిలిపించి పర్మిషన్స్ ఉన్నాయా లేవా, దాని కెపాసిటీ ఎంత, ఎట్ ఏ టైం ఎంతమంది స్విమ్మింగ్ చేయొచ్చు అనే డీటెయిల్స్ నేను కలెక్ట్ చేసి జిహెచ్ఎంసీ లెటర్ రాసి ఇలా తప్పు ఉంటే డెఫినెట్లీ దీని మీద చర్య తీసుకొని చూసుకుంటారు. ఆల్రెడీ నేను వచ్చేసరికి పబ్లిక్ గ్యాదర్ అయ్యి అన్ని చెక్ చేసేందుకు టైం లేదు. లోపల సీసీ కెమెరాలు అయితే రన్ ఉన్నాయి, అంతా కూడా రికార్డ్ అయింది. బేసింగ్ ఆన్ సీసీ కెమెరా ఫుటేజ్ దాని ప్రకారం నేను జిహెచ్ఎంసీకి లెటర్ రాసి వాళ్ళ మీద డెఫినెట్లీ వాళ్ళు ప్రికాషన్స్ ఫాలో తీసుకోకపోతే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. స్విమ్మింగ్ పూల్స్ ఉండాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే జిహెచ్ఎంసీ వాళ్ళకి ఐడియా ఉంటుంది. మనం ఏంటంటే దాని కెపాసిటీ ఎంత ఉన్నది, స్విమ్మింగ్ పూల్ కెపాసిటీ ఎంత, ఎట్ ఏ టైం ఎంతమంది కొట్టవచ్చు, ఈరోజు ఈవినింగ్ పూట దాని కెపాసిటీకి మించి ఏమన్నా పబ్లిక్ స్విమ్మింగ్ చేసినట్టయితే జిహెచ్ఎంసీ వాళ్ళకి లెటర్ రాసి లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. టైమింగ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయా సార్? ఎంత నుంచి ఎంత నడపాలని? టైమింగ్ అనేది మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 దాకా నడిపించవచ్చు. నాకు కూడా ప్రాపర్గా తెలియదా, జిహెచ్ఎంసీ వాళ్ళు డిసైడ్ చేస్తారు. యాక్చువల్లీ మేము పోలీసులోకి వచ్చి చెక్ చేయడానికి కూడా ఇటు రైట్ లేదు దీనికి. అట్లా థ్యాంక్ యూ.